ఎందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా? అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది? 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే, ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా? మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా? అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒకరు ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. అంటే ఏం పేపరే? వాళ్ళు ఎట్ట దనుకున్నారు అంత రాసిండా? ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది.